జిఎస్ఎడ్కి స్వాగతం. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క రకమైన సమస్యతో అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కాలనీల్లో చెత్త సమస్య, కొన్ని కాలనీల్లో వాటర్ సమస్య, కొన్ని కాలనీలలో వీధి కుక్కలతో సమస్య. రాజీవ్ నగర్ ఏరియాలో ఉన్నాం. ఇది ఎస్బీఐ వెనకాల వెస్ట్ సైడ్ ఉండే లైన్. ఇక్కడ ఉండే సమస్యలు మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఇది డ్రైనేజీ, దీని పక్కలే చెత్త పేరుకోపోయింది. మీకు విజువల్స్లో కూడా చూపిస్తా. అది ఈ చెత్తకు సంబంధించి అసలు నిత్యం ఇది ఒక్కరోజు కాదు, 2 రోజుల నుంచి కాదు, ఇది రోజుల తరబడి కూడా ఇక చెత్త పేరుకపోతూనే ఉంది. మరి ఇక్కడ ఉన్న చెత్తను తీయడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు సతమతం అవుతున్నారు, ఎందుకు సతాయిస్తున్నారు? ఇక్కడ వద్దన్నా కూడా ఇక్కడ చెత్త వేస్తున్నది ఎవరు? ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే మరి అది ఎవరితోనవుతుంది? వార్డ్ కౌన్సిలర్తో అవుతుందా, లేదంటే కమిషనర్తోనా? మరి ఎవరితోని ఈ సమస్యకు పరిష్కారం జరగాలంటే ప్రస్తుతం ఇక్కడున్న ఈ సమస్య మీద నిత్యం ఏం జరుగుతుంది అనేది స్థానికుల నుంచి మనం వాయిస్ తీసుకుందాం. చెత్త ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇక్కడ? దాదాపుగా ఇప్పుడు నాకు తెలిసి ఒక 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే వర్క్ చేస్తూ ఉన్నా. ఇక్కడ చూస్తూ ఉన్నా, రెగ్యులర్గా చెత్త వేస్తూ ఉంటారు. పారిశుద్ధ కార్మికులు వచ్చి క్లీన్ చేసినప్పటికీ, వెహికల్స్ తీసుకొని వచ్చి చేసినప్పటికీ కూడా చుట్టుపక్కల జనాలు ఎన్నిసార్లు వాళ్ళకు చెప్పినప్పటికీను మళ్ళీ తీసుకొచ్చి అక్కడనే వేయడం జరుగుతుంది. చాలాసార్లు అన్నగారు ఒక బోర్డు కూడా చేయించి ఇక్కడ పెట్టాడు చెత్త వేయొద్దని, అయినప్పటికీ కూడా ఈ చెత్త ఇక్కడనే వేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు అంటే ఇక్కడ చుట్టుపక్కల అవసరాలు లేక ఏం ఇబ్బంది లేకుండే, కానీ ఇప్పుడు అన్ని చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి. మాకు ఇక్కడ నుంచి వచ్చే దుర్వాసన, పందులు, తర్వాత దోమలు కానీ అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. తొందరగా భూపాలపల్లికి సంబంధించిన అధికారులు దీన్ని పట్టించుకొని ఇదంతా క్లీన్ చేపియాలని చెప్పేసి మేము వాళ్ళకి విన్నపం చేసుకుంటున్నాం. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే వేస్తూ ఉంటారు. ఇప్పుడు మాకు వెహికల్ వస్తుంది, మేము ఒక 4 బాక్సులు పెట్టుకున్నాం మా షాప్లో. ఆ బాక్సులలో వేసుకుంటున్నాం, బయట పడేస్తున్నాం. అన్నగారు వెహికల్ వచ్చినప్పుడు తడి చెత్త అని, పొడి చెత్త అని వాటికి సంబంధించినవి క్లీన్ చేసి అవన్నీ కూడా ఒక బాక్సులలో వాళ్ళకి చెత్త వెహికల్స్, మున్సిపాలిటీ వెహికల్స్ వచ్చినప్పుడు అందులో వేయడం జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు రాత్రి కూడా కొన్ని తీసుకొచ్చి మూటల్లాగా పడేయడం జరుగుతుంది. వాటన్నిటిని మనం నిత్యం గమనించడం సహజం కాదు కదా. అక్కడ బోర్డు పెట్టించి మున్సిపాలిటీ తరపు నుంచి దానికి సంబంధించి చెత్త వేస్తే జరిమానా అని చెప్పి జనాలు కొంచెం భయపడే విధంగా చూసుకుంటే బెటర్గా ఉంటుందేమో అని చెప్పేసి మా ఉద్దేశం. గత 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటున్నాము. చెత్త అనేది చుట్టుపక్కల వాళ్ళు రాత్రే మేము లేకముందు వచ్చి వేస్తున్నారు. ఒకసారి నేనే అంత సాగు చేసి బోర్డు పెట్టిన, కొన్ని రోజుల దాకా పోయలేదు. ఆ బోర్డును తీసేసి మళ్ళీ యథావిధిగా అట్లనే చేస్తున్నారు. ఒక్కొక్కరు ఏమో తినని వేసి అన్ని మూట కట్టుకొని తెచ్చి ఇక్కడ పడేస్తారు. అవి కోతులు తీసుకుపోయి మళ్ళీ ఇళ్ళ మీద అక్కడ ఇక్కడ వేసుకుంటూ ఉంటారు. ఇవి చేయబట్టి పందులు, కోతులు బాగా విపరీతంగా పిల్లలు స్కూల్కు పోయేటోళ్ళు కూడా ఇటు మస్తు ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. దీనిని వెంటనే చర్య తీసుకోవాలని నా యొక్క ప్రార్థన. ఇక్కడ వేసే చెత్త వల్ల కోతులు వస్తున్నాయి. కోతులు రావడం వల్ల స్కూల్ నుంచి వెళ్ళే పిల్లలు వాళ్ళ మీద అవి మీదికి రావడం జరుగుతుంది. నా ముందు కూడా చాలాసార్లు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. నేను కూడా చూసినాను. ఇక్కడ మాది ఇదే ఇల్లు, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నా నేను. చాలాసార్లు వద్దంటున్నప్పుడు కూడా వినకుండా వాళ్ళు ఖాళీ ప్లేస్ ఉన్నది వేస్తున్నాం, ఖాళీ ప్లేస్ తీసుకుని వేస్తున్నాం అని చెప్పి పదే చెప్తున్నారు. వద్దంటా కూడా వినిపించుకోలేదు. దీని మీద అధికారులు తక్షణమే చర్య తీసుకొని చెత్త వేయకుండా చేయాలని కోరుకుంటున్నాం.